ధర్మస్వరం శ్రోతలందరికీ నమస్కారాలు. మనము ఈరోజు ఒక శ్లోకాన్ని నేర్చుకుందాము. కాలక్షేపో నకర్తవ్యం క్షీణమాయుర్దినే దినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం. అంటే మనకు రోజు రోజు కూడా మన ఆయుష్ అనేటువంటిది క్షీణమైపోతుంది. మనము ఎప్పుడు హరే రామ హరే కృష్ణ అనేటువంటిది ఎప్పుడు స్మరించాలి? భగవంతుణ్ణి ఎప్పుడు స్మరించాలి? ఎప్పుడు ముసలివాళ్ళం అయినాకనా? కాదు. మనము ఎప్పుడైతే చక్కబెట్టుకోవాలి అని అంటే దీపం ఉన్నప్పుడే, అంటే వెలుగు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటారు కదా. అందుకే కూడా ప్రతిరోజు కూడా ఈ దైవాన్ని స్మరణ చేసినప్పుడే మనకు ముక్తి దొరుకుతుంది అనేటువంటిది ఈ శ్లోకం యొక్క అర్థం. అలాగే యమునికి కరుణ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే 24 గంటలు ప్రతి సంవత్సరం కూడా ఒక్క సెలవు పెట్టకుండా పనిచేసేది ఎవరంటే యమధర్మరాజు. అందరూ కూడా అన్ని పనులకు కూడా సెలవు పెడుతూ ఉంటారు. ఎటువంటి గవర్నమెంట్ ఆఫీసర్ అయినా కూడా సెలవు పెడుతుంటాడు. కానీ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా పనిచేసేది మాత్రము యమధర్మరాజు. అటువంటిది ఆయనకు అసలే దయలేదు. ఎందుకంటే ఆయన పని, ఆయన కర్తవ్యం అనేటువంటిది ఆయన చేస్తూ ఉన్నాడు. మన కర్తవ్యం ఏంటంటే భగవంతుణ్ణి స్మరించడం. ఈ దేహం మనకు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అని అంటే హరికీర్తనం, అంటే ఏదైనా భగవంతుణ్ణి ధ్యానించడం కానీ స్మరించడం కానీ చేస్తూ ఉంటే మనకు అంతఃకాలము అందు బాధపడకుండా